అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కిషన్ రెడ్డి గారు, ఇంత వరద ప్రభావం జరిగినటువంటి చోట ఎక్కడ కూడా కేంద్ర మంత్రులు కానివ్వండి, కేంద్రం నుంచి ఎవరు కూడా పర్యటించట్లేదు, బీజేపీ కూడా ఎక్కడ కూడా సహాయక చర్యలు పాల్గొనట్లేదు, ఒక విమర్శ వస్తుంది. ఎవరు చెప్పారు మీకు? మా పార్టీ అన్ని మండల కమిటీలు కావచ్చు, పట్టణ కమిటీలు కావచ్చు, జిల్లా కమిటీలు కావచ్చు, పూర్తి స్థాయిలో నిమగ్నమైనారు. మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. అనేక ప్రాంతాల్లో కూడా రిలీఫ్ యాక్టివిటీలో చాలా చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి పాలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఆహార పొట్లాలు కావచ్చు, షెల్టర్ కావచ్చు ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి రాష్ట్ర అధికారులు చేయలేనటువంటి క్రిటికల్ యాక్టివిటీలలో కూడా వాళ్ళు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా నిధులు, డిజాస్టర్కి సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించిన నిధులు ఈరోజు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 1000 నుంచి 1300 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటన్నిటిని ఖర్చు పెట్టి రిలీఫ్ యాక్టివిటీలు చేయాలని చెప్పి నిర్ణయించాం. అదేవిధంగా జాతీయ రహదారులు, రైల్వేలు కూడా రివ్యూ చేశాం. ఎక్కడికైతే రైల్వేలు దెబ్బతిన్నాయో వాటిని వెంటనే పునరుద్ధరించాలని ఆదేశాలు ఇచ్చాం. జాతీయ రహదారులు దెబ్బతిన్నటువంటి ప్రాంతాలను పునరుద్ధరించే విధంగా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి అవి కూడా రిస్టోర్ చేస్తూ ఉన్నాం. మేము పర్యటించే విషయంలో ప్రధానమంత్రి గారు ఒకటే స్పష్టంగా చెప్పడం జరిగింది. అధికారులందరూ కూడా ఈరోజు రిలీఫ్ యాక్టివిటీలో ఉన్నప్పుడు మంత్రులు పోయి వాళ్ళ దృష్టిని మరలించకూడదు, ఇబ్బంది కలిగించకూడదు. పుట్టకాల పేరు మీద నిన్న చూశాము ఏ రకంగా పరిస్థితి ఉంటుందో. కొంత మంత్రులు పోతే ఏ రకంగా ప్రజలు జవాబు చెప్పారో తెలుసు. కాబట్టి అధికారులు ముందు వాళ్లకు కావాల్సినటువంటి సహకారం అందించాలి తప్ప ఫోటోల కోసం ఇతరత్ర వెంటనే పరిగెత్తుద్దు అనేది ప్రధానమంత్రి గారి ఆదేశం. అదే పాటిస్తున్నాం. ఒకవైపు హైడ్రాపై బీజేపీలో ఒక్కొక్క ఎంపీ కానీ ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. పార్టీ లైన్ అంటూ ఎవరు కూడా సరిగా మాట్లాడడం లేదు. ఒకరేమో మద్దతు ఇస్తున్నారు, ఇంకొకరేమో దానికి వ్యతిరేకిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకు పార్టీ లైన్ ఏంటి సార్? వ్యతిరేకించడం ఎవరు లేదు, ఎవరు మద్దతు ఇచ్చేది కూడా ఉండదు. ఇదేం కొత్తదేం కాదు, ఉన్న చట్టం పరిధిలోనే చేస్తూ ఉన్నారు వీళ్ళు. కానీ ఒకటే నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కానీ లేకపోతే అక్రమ నిర్మాణాలు కానీ గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ హయాంలో కూడా ఉన్నాయి, కొత్తగా వచ్చినాయి కావు. మరి ఇన్ని రోజులు ఏ రకంగా వాటిని అనుమతులు ఇచ్చారు, ఏ రకంగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు, ఏ రకంగా డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు, ఏ రకంగా డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇచ్చారు, ఏ రకంగా వాటన్నిటి ముందుకు ప్రభుత్వం రోడ్లు వేసి వీధి లైట్లు కల్పించారు. ఇదన్నీ కూడా ప్రభుత్వం చేసినటువంటి పని. కాబట్టి ఈరోజు మాకు నిద్రలేశాము, మాకు కలవడ్డది రాత్రి అనే విధంగా వ్యవహరిస్తే మంచిగా ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా నేను కోరేది ఒకటే, ముఖ్యంగా పేద ప్రజలు ఎక్కడైనా ఉంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికీ అనేక రకాల తీర్పులు వచ్చినాయి. ప్రభుత్వ భూములలో ఎవరైతే మరి గుడిసెలు వేసుకునో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైనా ఉంటే వారిని తొలగించండి, తప్పులేదు. కానీ వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలామంది ఎవరో ప్లాటింగ్ చేస్తే తెలియక మరి ఆ ప్లాట్లు కొనుక్కొని ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఈరోజు వచ్చి కూలగొడుతున్నారు. ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పులు తీసుకొని బ్యాంకుల ద్వారా ఉద్యోగస్తులు, ప్రైవేట్లో పనిచేసే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈరోజు మీరు రాత్రి కూలగొడితే వాళ్ళకు జవాబుదారు ఎవరు? గతంలో ఆ ఇండ్లకు మీరు ఏ రకంగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు, ఆ ఇండ్ల మీద ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేశారు, రోడ్లు వేశారో ఈరోజు ప్రభుత్వం చెప్పాలి. దీని వెనుక ఉన్నటువంటి మరి అనేక లొసుగులు ఉన్నాయి. వాటన్నిటిని చూడకుండా మీరు పబ్లిసిటీ కోసం హైడ్రా పేరు మీద హంగామా చేస్తే మధ్యన సఫర్ అయ్యేది మిడిల్ క్లాసు, పేద ప్రజలు. వాళ్ళని కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలుగా ఇన్ఛార్జ్ ఉన్నారు సార్, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? తప్పకుండా జమ్మూ కాశ్మీర్లో కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలను ఓడిస్తాము. అక్కడ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. సెప్టెంబర్ 17 గురించి ఒక్క మాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేకపోతుంది? ఇప్పటికీ ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇంతకుముందు కూడా చెప్పాను, అవి కూడా క్లిప్పింగ్స్ తీసుకోండి, మీకు అందరికీ తెలుసు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక వ్యక్తి జన్మదిన ఉత్సవాలు నిర్వహించుకుంటాడు, ఒక సంస్థ వార్షికోత్సవం నిర్వహించుకుంటుంది. కానీ ఇంత పెద్ద రాష్ట్రంకి స్వాతంత్రం వచ్చిన రోజును మాత్రం నిర్వహించుకోము. మనము 15th ఆగస్ట్ చేస్తుంటాము, 26 జనవరి చేస్తుంటాము, అనేక ఉత్సవాలు చేస్తాం. కానీ
తెలంగాణ అవతరణ దినోత్సవాలు చేస్తాము, ఆవిర్భావ ఉత్సవాలు చేస్తాము. కానీ ఈ తెలంగాణ గడ్డ మీద స్వాతంత్రం వచ్చినటువంటి సెప్టెంబర్ 17 విషయము ప్రజలకు తెలియకుండా సుమారు 60-65 సంవత్సరాల పాటు మరి చాప కింద పెట్టడం జరిగింది, తొక్కి పెట్టడం జరిగింది, అణిచిపెట్టడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ 17 నాడు ఈ ప్రాంతానికి వచ్చిందనే విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే మజ్లిస్ పార్టీకి భయపడి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్తో సహా ఇతర పార్టీలు కావచ్చు, అనేక రకాలుగా వాళ్ళకు అడుగులకు మడుగులొత్తుతూ ఈ విషయాన్ని దాచిపెట్టడం, తొక్కిపెట్టడం జరిగింది. చివరకు గత 25-30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు చేసి మరి అనేక ఉద్యమాలు చేసి ఇక్కడ మరి హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించాలని చెప్పి అధికారపూర్వకంగా నిర్వహించాలని పోరాటాలు చేస్తే మా మీద అక్రమ కేసులు పెట్టారే తప్ప, మమ్మల్ని జైలుకు పంపించారే తప్ప ప్రభుత్వం చేయలేదు. చివరకు నరేంద్ర మోడీ గారు మరి మొన్న ప్రధానమంత్రి అయిన తర్వాత రెండోసారి గత 2 సంవత్సరాలుగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున నేరుగా ఈ యొక్క అధికార ఉత్సవాలు నిర్వహించే కార్యక్రమం కొనసాగించాం. ఆ తర్వాత సంవత్సరం కూడా కొనసాగించాం. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కంటిన్యూగా రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లిబరేషన్ డే ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఈ హైదరాబాద్ సంస్థానం ఏదైతే నిజాం సంస్థానం ఉండిందో నియంతృత్వపు పరిపాలన, అందులో కొన్ని మహారాష్ట్రలో ఉన్న జిల్లాలు, కర్ణాటకలో ఉన్న జిల్లాలు కూడా ఉండేవి. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినప్పుడు ఆ జిల్లాలు అటు కర్ణాటకలో మహారాష్ట్రలు కలిశాయి. ఆ కలిసినటువంటి ఆ జిల్లాలలో ఇప్పటికి కూడా అక్కడ ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, చాలా రోజుల క్రితమే హైదరాబాద్ ముక్తి దివస్, హైదరాబాద్ లిబరేషన్ డే పేరు మీద అక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే ఈ నిజాం రాజ్యానికి కేంద్రమైనటువంటి హైదరాబాద్ రాష్ట్రం అన్నిటి తెలంగాణలో మాత్రము ఉత్సవాలు గత అనేక సంవత్సరాలుగా నిర్వహించడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను నేరుగా నిర్వహించే కార్యక్రమం కొనసాగిస్తుంది. ఎవరు వస్తున్నారు సార్? ముఖ్య అమిత్ షా. ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా మరి 17 సెప్టెంబరు ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే పేరు మీద సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి భారత హోంమంత్రి అమిత్ షా గారు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకవైపు వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తొందరలోనే పర్యటిస్తాం. ఎందుకంటే ఒకవైపు కేంద్రం అధికారులు అక్కడ అందరూ ఉంటుంటారు. ఎవరైనా సరే కేంద్రం మంత్రి కానివ్వండి, ఇతర మంత్రులు ఎవరు వెళ్ళినా సరే అధికారులు అక్కడ ఉన్నటువంటి వరద బాధ్యతను విడిచిపెట్టి తమ వైపే తిప్పుకుంటారు. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం జరిగాక అక్కడ అంచనా వేసేందుకు వెళ్ళి ఖచ్చితంగా పర్యటిస్తాము. మరొక పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హైడ్రా ఏదైతే ఉందో ఇది హైడ్రామా లాగా జరుగుతుంది. బీదలకు ఇచ్చినటువంటి చాలామంది పేదవారు ఉన్నారు, వారికి సంబంధించి రాత్రికి రాత్రే వచ్చి అధికారులు కూలగొట్టడం ఏంటి, వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు కట్టినటువంటి పన్నులతో కానివ్వండి, వాళ్ళు కట్టినటువంటి ట్యాక్స్లతో రోడ్లు ఎలా వేశారు, వారికి పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు ఎవరు, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్తుంది. ఆ విమోచన దినోత్సవానికి సంబంధించి మాత్రం ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం కూడా అటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న జరపాలని కూడా నిర్ణయం తీసుకుని అది జరుపుతాం. అలాగే హైడ్రా పైన కూడా అందరం ఒకే మాట మీద ఉన్నాము, పార్టీ లైనే హైడ్రాను వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఎవరు కూడా స్వాగతించట్లేదు, ఇదేం కొత్తగా వచ్చింది కాదు అని చెప్పి కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.